సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఏనే స్తూపం వద్ద ఉదయం హుస్నాబాద్ 4వ హాఫ్ మారథాన్ రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై 5K రన్ జెండా ఊపి రన్ మారథాన్ ను ఆరంభించారు. అంతకుముందు ఉదయం 21K, 10K రన్ ను హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ వారు ఆరంభించారు. హుస్నాబాద్ పట్టణంలో మారథాన్ 4వ ఎడిషన్ కార్యక్రమం నిర్వహించడం, ఎక్కడో మెట్రో నగరాలలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని హుస్నాబాద్ లో నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. अरे मीके गुड मार्निंग मुझे रोड मन पार्टिसिपेंट्स अंदर गुड मार्निंग ఇది 4వ ఎడిషన్ వాస్తవంగా సమయం తక్కువే రోజు పొద్దున్న లేస్తే బిజీ ఉండడం వల్ల ఎక్కువ ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించాలనేది గతంలో నేను చూడలేదు కాబట్టి నా భాగస్వామ్యం తక్కువ ఉండొచ్చు. ఇంతకుముందు రవి గారు చెప్పినట్టుగా లేదా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా భవిష్యత్తులో 5th ఎడిషన్కి సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గమే కాక దీనికి అనుబంధంగా ఉన్న హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మొత్తంగా 5వ తరగతి నుంచి చదువుతున్న ప్రతి విద్యార్థి, అది ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, యువకులు, చదువు మానేసే యువకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున మనం ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేయిస్తున్నామా అనేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుందాం, ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుందాం అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. సమయం వాస్తవంగా దీనికి సంబంధించిన ఒక ప్రాముఖ్యత మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే జరిగే ఈ యొక్క రన్ హుస్నాబాద్ కేంద్రంగా ప్రారంభించినటువంటి ఆనాటి స్ఫూర్తిదాయకులందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. దీని భవిష్యత్తులో కంటిన్యూ చేసే సంబంధించి తప్పకుండా పెద్ద భాగస్వామ్యంతో నేను దీనికి సంబంధించి నిర్వాహకులు ఎక్కడ కూడా ఎవరి దగ్గర పోయే అవసరం లేకుండా పూర్తి బాధ్యతగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఘనంగా నిర్వహించుకొని హుస్నాబాద్ కేంద్రం నుంచి జరిగే ఈ పోటీలో స్థానికులు ఇంకా ఎక్కువగా పాల్గొనే విధంగా స్ఫూర్తిదాయకంగా ప్రోత్సహిస్తాం. మరి 20